మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. లెక్చరర్ గా పనిచేసే ఈయన తను చేసిన అధ్యయనాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు లభించింది. ఈయన చేసిన పరిశోధనలు తనను ప్రపంచ భౌతిక శాస్త్రవేత్తల సరసన కూర్చోబెట్టాయి. ఆయన ఎవరో కాదు, మన కడపకు చెందిన డాక్టర్ బి సుధాకర్ రెడ్డి గారు. ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. మీ గురించి, మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి సార్. కడప జిల్లా చింతకొమ్మదిన్న మండలం గూడవాన్లపల్లె గ్రామము కీర్తిశేషులు మల్లారెడ్డి మరియు మల్లమ్మల మూడవ సంతానమైన సుధాకర్ రెడ్డి అనే నేను కడప నగరంలో ఉన్నటువంటి ప్రభుత్వ పురుషుల కళాశాలలో భౌతిక శాస్త్ర విభాగంలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నాను. సతీమణి బి నాగేశ్వరి, పిల్లలు శ్వేత. తను ప్రస్తుతము ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బెంగళూరు కార్యాలయంలో ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్గా పనిచేస్తూ ఉంది. కుమారుడు జైన్ యూనివర్సిటీలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతూ ఉన్నాడు. సార్ మీరు చేసిన అధ్యయనం గురించి ఒకసారి చెప్పండి సార్. నా పరిశోధనల అధ్యయనానికి మరియు నా జీవితానికి నాకు జీవితం ఇచ్చినటువంటి ఎస్వి కళాశాలల వ్యవస్థాపకుడు శ్రీ గంగిరెడ్డి గారికి మరియు నా పరిశోధనలకు గావించడానికి నా గురువు అయినటువంటి కీర్తిశేషులు ప్రొఫెసర్ బుద్ధుడు గారికి మొదటిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ పరిశోధనల పట్ల మక్కువ కావడానికి కారణము, మనం ఒక భౌతిక శాస్త్రాన్ని అధ్యయనం చేసి మనకు సమాజం ఏమిచ్చింది అనేదే కాకుండా మనము సమాజానికి ఒక సైన్స్ అధ్యాపకుడిగా ఎంతో కొంత సైన్స్ను చేరవేర్చాలని ఉద్దేశంతో నేను ఉన్నత విద్యను అభ్యసించడానికి నా సర్వీసులో ఉండగానే ఎంఫిల్, ఆ తర్వాత పిహెచ్డి పూర్తి చేయడం జరిగింది. ఈ పిహెచ్డి పూర్తి చేసే సమయంలో ఫస్ట్ నేను అధ్యయనం చేసినటువంటి పరిశోధన ఏమిటి అంటే, మేము మొట్టమొదటిగా పరిశోధన చేసిన అంశం అంటే ఈ బోరోఫ్లోరోఫాస్ఫేట్ గ్లాసెస్ను తయారు చేసి వాటిలో ల్యాంథనైడ్ అయానులను మాదీకరణం చేసి వాటిని ఫోటోలూమినిసెన్స్, అదేవిధంగా రామన్ స్పెక్ట్రా మరియు ఆప్టికల్ అబ్జార్ప్షన్ మరియు ఎక్స్ఆర్డి ఎలిమెంటల్ అనాలసిస్ ఆధారంగా కొన్ని క్యారెక్టరైజేషన్ చేసి తద్వారా వచ్చినటువంటి ఫలితాలను మేము అధ్యయనం చేయడం జరిగింది. ఈ అధ్యయనంలో మాకు వచ్చిన ఫలితాలు ఏమిటి అంటే, ఫస్ట్ మేము కొన్ని ప్రస్తుత సమాజంలో ఇప్పుడు ఉన్నటువంటి నావల్ మెటీరియల్స్, అంటే ప్రస్తుతం ఏ ఫ్యాన్సీ స్టోర్లోకి వెళ్ళినా నావల్ మెటీరియల్స్ మనకు కనబడతాయి. అవి ఏమిటంటే సర్టన్ లైట్, అంటే లైట్ కొంచెము ఈ ఫ్లోరోసెంట్ లైట్ దాని మీద ఇన్సిడెంట్ అయినప్పుడు అవి రంగులు రంగులుగా కనబడుతూ ఉంటాయి. అవి మనం తరచూ చూస్తూ ఉంటాం. ఇవి ఎందుకు ఏర్పడతాయి? ఎరుపు రంగు ఎందుకే గ్లో వస్తుంది, అదేవిధంగా ఆకుపచ్చ రంగు ఎందుకు ఏర్పడుతుంది, బ్లూ కలర్ ఎందుకు ఏర్పడుతుంది అనేటటువంటి అంశాలకు వస్తే, వీటిలో యూరోపియం, టర్బియం, సమేరియం, డైస్ప్రోజియం అనేటటువంటి అయానులకు సంబంధించినటువంటి ఫలితాలను మనం అబ్జర్వ్ చేస్తే, యూరోపియం అయాన్ ఎరుపు రంగును ఉద్గారం చేస్తుంది. అదేవిధంగా టర్బియం అయాన్ అనేది ఆకుపచ్చ కలర్ను బ్రైట్గా ఎమిట్ చేస్తుంది. అదేవిధంగా డైస్ప్రోజియం అనేటటువంటి అయాన్ డోప్ చేసినటువంటి పదార్థాలు ఏం రిజల్ట్స్ ఇస్తాయంటే ఎల్లో కలర్ను ఎమిట్ చేస్తాయి. అదేవిధంగా సమేరియం అనేటటువంటి అయాన్ ఏమి కలర్ను ఉద్గారం చేస్తుందంటే ఆరెంజ్ కలర్ను ఉద్గారం చేస్తుంది. కాబట్టి ఇవి విజిబుల్ రీజియన్లో, అంటే మన కంటితో చూడదగినటువంటి కాంతి సంబంధించినటువంటి తరంగదైర్ఘ్య అవధిలో ఉంటాయి కాబట్టి మనం చూడగలం. అవి
కాబట్టి ఇవి ఫలానా అప్లికేషన్స్ ఉంటాయి అనేది నిర్ధారిస్తాం. అదేవిధంగా ఈ అయాన్స్, ఈ రెడ్, గ్రీన్, బ్లూ, అదేవిధంగా ఎల్లో, ఆరెంజ్, ఈ కలర్స్ను ఉపయోగించి మళ్ళీ వీటిని ఒకదాంతో ఒకటి కోడోప్ చేసి వైట్ లైట్ ఎమిటింగ్ డయోడ్స్ను కూడా మనం ఫ్యాబ్రికేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇవి నావల్ అప్లికేషన్స్కు ఉపయోగపడతాయి అనేటటువంటి అంశం. రెండవది, మేము ఇంకా కొన్ని డిఫరెంట్ అయాన్స్ అంటే లేటెస్ట్ టెక్నాలజీకి అనుగుణంగా కొన్ని ఫలితాలను అధ్యయనం చేసాం. అవి ఏమిటి అంటే నియోడైమియం, అదేవిధంగా ఎర్బియం, అదేవిధంగా తులియం అనేటటువంటి అయానులను సంబంధించి వీటితో పాటు వీటికి కోడోప్ చేసినటువంటి ఎటర్బియం అనేటటువంటి అయాన్ను కూడా చేస్తే ఈ ఎటర్బియంకు, ఎర్బియంకు ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఎలా జరుగుతుంది, అదేవిధంగా తులియంకు, ఎటర్బియంకు ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఎలా జరుగుతుంది, అదేవిధంగా నియోడైమియంకు, క్రోమియంకు ఈ దానికి సంబంధించినటువంటి ఎనర్జీ ట్రాన్స్ఫర్ ఎలా జరుగుతుంది అనేది మనం అబ్జర్వ్ చేస్తే ఇవి నియోడైమియం ఫస్ట్ తీసుకున్నాం. నియోడైమియం సంబంధించినటువంటి గ్లాస్ ఫైబర్ అనేది ఎక్కడ ఉపయోగపడుతుందంటే ఇది అందరికీ తెలిసిన విషయమే. లేజర్గా అంటే 1.06 మైక్రోమీటర్స్ దగ్గర అది బ్రైట్ షార్ప్ ఎమిషన్ ఇస్తుంది. అలాంటి గ్లాసెస్ను లేజర్ మెటీరియల్స్లో ఉపయోగిస్తాము అనేది నిర్ధారణ చేయడం జరిగింది. అదేవిధంగా ఎర్బియం, అదేవిధంగా తులియం, వీటిని ఈ రెండు అయాన్స్ ఇవన్నీ నియర్ ఇన్ఫ్రారెడ్ రేంజ్లో అంటే నియోడైమియం కానీ, ఎర్బియం కానీ, తులియం కానీ ఇవన్నీ మిడ్ ఐఆర్ అంటే మిడ్ ఇన్ఫ్రారెడ్ రేంజ్లో ఎమిషన్ను ఇస్తాయి. కాబట్టి ఇవి మనం చూడలేం. వీటిని ఈ ఎర్బియం అనేది అయాన్ కూడా 1.55 మైక్రోమీటర్ దగ్గర ఆ ఎమిషన్ను ఇస్తుంది. ఈ ఎమిషన్ వేవ్ లెంత్, అదేవిధంగా ఎన్డి ఇచ్చినటువంటి ఈ రెండు ఎమిషన్, ఒకటేమో ఎన్డి ఏమో లేజర్ మెటీరియల్గా ఉపయోగపడుతుంది. ఈ ఎర్బియం అయాన్ అనేది ఈ టెలికమ్యూనికేషన్ సిస్టంలో అంటే ఇప్పుడు ఆప్టికల్ ఫైబర్స్ ఇప్పుడు అంతా నడిచేటటువంటి టెక్నాలజీ సొసైటీలో ఏంటంటే టెలికమ్యూనికేషన్ రంగంలో అంటే 2G అని 5G అనేది ఇవన్నీ ఎలా అంటే ఇవి ఈ ఎనర్జీ లాస్ అంటే ఎనర్జీ లాస్ అనేది జరగదు. ఈ 1.55 మైక్రోమీటర్ వేవ్ లెంత్ ఉండేది ఆ ఆప్టికల్ ఫైబర్స్ లో మనము ఉపయోగిస్తే ఈ టెలికమ్యూనికేషన్లో ఎనర్జీ లాస్ కాకుండా ట్రాన్స్మిషన్ నేరుగా వెళ్ళిపోతుంది. కాబట్టి వీటి యొక్క అప్లికేషన్స్ టెలికమ్యూనికేషన్లో నవ్యడేస్ టెలికమ్యూనికేషన్ రంగంలో అంటే 5G 2G ఇవి ఇలా అప్గ్రేడ్ అవుతూ ఉంది అని అంటే ఈ డిపెండింగ్ అపాన్ ది ఈ ఎర్బియం డోప్డ్ ఆప్టికల్ ఫైబర్స్ నుంచే వస్తాయి అనేది మేము ఫస్ట్ ప్రాథమికంగా నా PhD నుంచి వచ్చినటువంటి అంశాలు. తర్వాత దీన్ని అంతటితో ఆపకుండా తర్వాత నేను PhD అయిపోయిన తర్వాత అంతటితో కాకుండా దీనికి అప్గ్రేడేషన్ గా నేను బోరోఫ్లోర్ ఫాస్ఫేట్ గ్లాసెసే కాకుండా పౌడర్ ఫాస్ఫరస్ కూడా వాటిలో మనం ఈ అయాన్స్ మనం అబ్జర్వ్ చేస్తే అవి ఎలా వస్తాయి, వాటి యొక్క ఉద్గార రంగులను బట్టి ఇవి వైట్ లైట్ ఎమిటింగ్ డయోడ్ అని, బ్లూ LED అని, రెడ్ LED అనేది మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ ఇన్ జనరల్గా నవ్వేడేస్ ఏ ఫంక్షన్ జరిగినా కానీ నావల్ లైటింగ్లో ఉపయోగిస్తారు. ఇది ఎందుకు ఈ వైట్ లైట్ ఎమిటింగ్ డయోడ్స్ను ఫ్యాబ్రికేట్ చేయాలి అనేది మనకు వస్తుంది అంటే ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ సినారియోలో ఈ వైట్ లైట్ అంటే LED లైట్స్ ఏంటి అంటే దాని పర్పస్ ఏంటంటే టు సేవ్ ద ఎనర్జీ. ఈ ఎనర్జీని సేవ్ చేయడానికి ఈ వైట్ లైట్ ఎమిటింగ్ డయోడ్స్ను ఉపయోగించి ఈ LED బల్బులను మనం తయారు చేస్తే మన భారతదేశంలో ఎక్కువ ఎనర్జీని మనం సేవ్ అవుతుంది అనేటటువంటి ఉద్దేశంతో కొన్ని అధ్యయనాలు నేను 2015లో సౌత్ కొరియాకు వెళ్ళి
అక్కడ కొన్ని అధ్యయనాలు చేయడం జరిగింది. చేసి అక్కడ కొన్ని ఈ వైట్ లైట్ ఎమిటింగ్ డయోడ్స్ను ఫ్యాబ్రికేట్ చేశాం. ఇలా అప్గ్రేడ్ చేస్తూ 1 by 1 నా పర్యవేక్షణలో ఉన్నటువంటి పరిశోధకులు అంటే రీసెర్చ్ స్కాలర్స్ వర్క్ డిఫరెంట్ ఫీల్డ్స్లో వర్క్ అప్గ్రేడేషన్ కోసము పరిశోధనలు గావిస్తూ ఇప్పటి వరకు 7 PhDలు మనం చేయడం జరిగింది. డిఫరెంట్ మెటీరియల్స్లో డిఫరెంట్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి కంపారిజన్ చేస్తూ ప్రస్తుతము వర్క్ నడుస్తుంది. ఈ వర్క్కు సంబంధించి వీటి యొక్క క్వాంటమ్ ఎఫిషియన్సీని మనం అధ్యయనం చేయడానికి కొన్ని మెటీరియల్స్ మనం తయారు చేసి కొన్ని సౌత్ కొరియాకు పంపించడం జరిగింది. ఆ సౌత్ కొరియాలో నుంచి వచ్చేటటువంటి రిజల్ట్స్ను బట్టి మనం ఒక డివైస్, మంచి డివైస్, భారతదేశానికి ఉపయోగపడేటటువంటి ఒక డివైస్ తయారు చేయాలనేది నా జీవిత ఆశయం. అందులో భాగంగానే ఇటీవల యునైటెడ్ స్టేట్స్ నుంచి ఒక ఆహ్వానం అందింది. ఫెయిట్ వెల్లీ యూనివర్సిటీలో పనిచేసేటటువంటి ప్రొఫెసర్ జిపింగ్ అనేటటువంటి ఆచార్యునితో పరిశోధనలు గావించాలని ఆయన ద్వారా నాకు ఆహ్వానం అందింది. ఆ ఆహ్వానం మేరకు నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అక్కడికి సందర్శించడానికి, US సందర్శించడానికి పర్మిషన్ అవ్వడం జరిగింది. అనుమతి మంజూరు చేసిన వెంటనే నేను ఈ నెహ్రూ ఫుల్ బ్రైట్ ఫెలోషిప్ ద్వారా అక్కడికి వెళ్ళి దాదాపు 9 నెలల పాటు పరిశోధనలు చేయాల్సి ఉంటుంది. ఆయన ద్వారా ఇంకా కొంచెం మంచి, అంటే విదేశాలకు వెళ్ళి ఇంకా మన దేశానికి ఏమి ఉపయోగపడాలి, మన దేశం వల్ల వాళ్ళకేమి ఉపయోగమో, వాళ్ళ దేశం వల్ల మనకేమి, మ్యూచువల్ కొలాబరేషన్ ద్వారా మనము మంచిగా మన దేశానికి మంచి పరిశోధనలు గావించాలనేటువంటి దృఢ సంకల్పము నాది. ఇది నా రీసెర్చ్ నేపథ్యానికి ముఖ్య కారణం. సార్, స్కాలర్ GPS సంస్థ ఆధ్వర్యంలో ఉత్తమ పరిశోధకుడిగా చోటు దక్కింది, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. ఇప్పటికే నా అవార్డ్స్, రివార్డ్స్ పరిశీలిస్తే నేను 2008వ సంవత్సరంలో రాష్ట్ర ఉత్తమ అధ్యాపకుడిగా అప్పటి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చేతుల మీదుగా అవార్డు అందుకున్నాను. అదేవిధంగా 2017 సంవత్సరంలో బెస్ట్ సైంటిస్ట్గా నీసా వారి ఆధ్వర్యంలో ఆ అవార్డును తీసుకోవడం జరిగింది. అదేవిధంగా డిస్టింగ్విష్డ్ ప్రొఫెసర్ అవార్డు, అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డు, ఇటీవల నేషనల్ ఫ్యాకల్టీ అవార్డు, అదేవిధంగా ఎన్నో జర్నల్స్కు రివ్యూయర్ గాను, అదేవిధంగా NAAC పీర్ టీమ్, ఇటీవల మీరు అబ్జర్వ్ చేసింటారు, NAAC పీర్ టీమ్ మెంబర్గా కూడా నాకు మంచి గౌరవం దక్కింది. వీటిని బేస్ చేసుకొనే నా కృషి, నేను చేసినటువంటి పరిశోధనలో వీటిని ఆధారంగానే నాకు ఈ అవార్డు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అమ్మ. ప్రపంచ స్థాయిలో ఉత్తమ సైంటిస్ట్గా మీరు ఎంపికయ్యారు. మరి దీనిపై మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మీ కొలీగ్స్ కానీ, మీ తోటి సైంటిస్టులు కానీ ఎలా, వారి స్పందన ఎలా ఉంది సార్? యాక్చువల్గా నాగపూర్ విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి ప్రొఫెసర్ సంజయ్ దోబ్లే సార్ ఫోన్ చేసి, నీకు మంచి అవార్డు వచ్చింది, మీకు మంచి రికగ్నైజ్ అయింది, నువ్వు ఒకటిగా ఈ స్కాలర్ GPS-లో గుర్తించడం జరిగింది, యు గో త్రూ ద వెబ్సైట్ అని చెప్పడం జరిగింది. ఇది చాలా ఆనందంగా ఫీల్ అయ్యాను. ఇంత స్థాయి రావడానికి మా ఫ్యామిలీ మెంబర్స్, మా సతీమణి అయితేనేమి, మా పిల్లలు, అదేవిధంగా మా స్కాలర్స్, మా పరిశోధక విద్యార్థులు, అదేవిధంగా మా తోటి అధ్యాపకులు మరియు కళాశాల ప్రధానాచార్యులు అందరూ నాకు చాలా సహకరించారు. వారి సహకారంతోనే నేను ఇది సాధించడం జరిగింది. రీసెర్చ్ సమయంలో మీ కొలీగ్స్ నుంచి హెల్ప్ ఏమైనా ఉండిందా మీకు? రీసెర్చ్ పరిశోధన చేసే సమయంలో అందరి సహకారం లేకుండా ఈ గుర్తింపు అనేది రాదు. అందరి సహకారం మోస్ట్
కన్నా 90% ఫ్రెండ్స్ కానీ అధ్యాపకులు కానీ అందరి సహకారం ఉంది. 10% కొంచెం ఇబ్బంది ఉండొచ్చు, వాళ్ళకు అనుగుణంగా మనం జలసీగా కూడా ఉండొచ్చు. అదే విధంగా ఇంత ఉండాలి అంటే మెజారిటీ నాకు మోర్ దాన్ 90% నాకు అందరి తోడ్పాటు వల్ల ఇప్పటి వరకు నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో మరియు ఎయిడెడ్ కళాశాలల్లో టాప్ 1 or 2% లో నేను ఒకరిని. ఎందుకు అంత గర్వంగా చెప్తున్నాను అంటే ఐఎమ్ ది టాప్ 10 అనే చెప్పచ్చు. ఐ మేబీ ఫస్ట్ ఆర్ సెకండ్. ఎందుకు అంటే ఇప్పటి వరకు నేను 70 పరిశోధనా పత్రాలు, అది స్కోపస్ వెబ్ ఆఫ్ సైన్స్ తో ఉన్నటువంటి జర్నల్స్లలో ప్రచురించడం జరిగింది. అవి కూడా అన్ని సైన్స్ సైటేషన్ ఇండెక్స్ కలిగినటువంటి జర్నల్స్, ఏదో పెయిడ్ జర్నల్స్ అలా కాదు. అన్ని మంచి ఇంపాక్ట్ ఫ్యాక్టర్ ఉన్నటువంటి జర్నల్స్లో నా ఆర్టికల్స్ అన్నీ పబ్లిష్ అయ్యాయి. అంతేకాకుండా ఒక పుస్తకం రాయడం జరిగింది. మంచి రిప్యూటెడ్ పబ్లిషర్ మీరట్ పబ్లిషర్స్ వాళ్ళు ఎలక్ట్రికల్ అప్లియన్సెస్ అనేది, అంటే ఇట్ ఈస్ జనరల్గా అందరికీ డిగ్రీ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఉపయోగపడేటటువంటి ఒక పుస్తకం రాయడం జరిగింది. అదేవిధంగా 4 బుక్ చాప్టర్స్ రాయడం జరిగింది. అదేవిధంగా 5 పరిశోధక ప్రాజెక్టులు, 3 మేజర్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్, 2 మైనర్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్, ఇవన్నీ దాదాపు 53 లక్షల పైగా విలువ చేసేటటువంటి పరిశోధక ప్రాజెక్టులు పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా పోస్ట్ డాక్టరల్ ఫెలోగా సౌత్ కొరియాకు వెళ్ళడం జరిగింది. 7 PhD స్కాలర్స్కు గైడ్గా వ్యవహరించడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం 2 పరిశోధక విద్యార్థులు పనిచేస్తూ ఉన్నారు. ఇవి నా క్రెడెన్షియల్స్కి వస్తే. అదేవిధంగా దాదాపు 100కు పైగా పరిశోధనా పత్రాలు పలు జాతీయ అంతర్జాతీయ సదస్సుల్లో సమర్పించడం, అదేవిధంగా ప్రసంగించడం జరిగింది. ఇవి నా క్రెడెన్షియల్స్కు వస్తే ఇవి అమ్మ. రీసెర్చ్ చేసే సమయంలో మీకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందాయి సార్? ఐ ఆమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆల్సో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. నేను దాదాపు 5 దేశాలు సందర్శించడం జరిగింది. ఇది ఈ ఉత్తమ పరిశోధనలు చేయడానికైతేనేమి, అదేవిధంగా పలు పరిశోధనా పత్రాలు పలు జాతీయ అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొని ప్రజెంట్ చేయడానికి, అదేవిధంగా ఈ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ అన్నీ ఎవరు అంటే అన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థలే నాకు చేశాయి. ఆ కేంద్ర ప్రభుత్వ సంస్థలు మీకు తెలిసింది యూజీసీ, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, మరియు కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ CSIR అనేటటువంటి సంస్థలు నాకు అక్కడ విదేశాలు వెళ్ళడానికి రౌండ్ ట్రిప్ ఫ్లైట్ టికెట్, అదేవిధంగా అక్కడ నివసించడానికి దినసరి భత్యాలు అన్నీ మంజూరు చేయడం జరిగింది. వీరి సహకారం లేదు, నేను నా ఓన్గా డబ్బులు పెట్టుకొని మనం ఇంతవాడిని అయ్యిండేవాడిని కాదేమో. ఈ ప్రభుత్వాలు మాత్రం చాలా సహకారం అందించాయి ఆర్థికంగా. సార్, మీరు యునైటెడ్ స్టేట్స్ వెళ్ళిపోతున్నారు, మరిన్ని పరిశోధనలు చేయాలని, మన ఇండియాకి మంచి పేరు గుర్తింపు తేవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ యొక్క విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అమ్మా.